బాబు పాలన హిందుత్వానికి ప్రమాదకరం ఆందోళన వ్యక్తం చేసిన విశ్వ హిందూ పరిషత్. ఆరోపణలు వస్తే టీటీడీ చైర్మన్పై విచారణ ఏది? దేవాలయ భూముల భక్షణకు చంద్రబాబు సర్కార్ కుటిల యత్నం. భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తే తీవ్ర పోరాటం అంటూ మొదటిసారిగా బీజేపీ వాళ్ళు మాట్లాడట్లేదు, కానీ విశ్వ హిందూ పరిషత్తు మాట్లాడడం ఆసక్తికరంగా ఉంది. మరోవైపు అందరి వాడిని అన్ని మతాలని గౌరవిస్తా, అమరావతిలో హజ్ హౌస్ నిర్మిస్తాం అని చంద్రబాబు గారు చెబుతున్నారు. అంతేకాకుండా అదే మీటింగ్లో అమరావతికి జనం డబ్బు వాడలేదని కూడా చెప్పారు. అదే మీటింగ్లోనే అది పొట్టి శ్రీరాములు గారి దీంట్లో అనుకుంటా. తిరుపతిలో తారాస్థాయికి చేరిన రెడ్ బుక్ రాజ్యాంగం. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలంటూ నిరసన చెప్పిన వైసీపీ శ్రేణులపైన తెలుగుదేశం గోండాలు దాడి చేశారట. మరోవైపు అమరజీవిని అవమానించిన చంద్రబాబు, వెల్లంపల్లి శ్రీనివాసు ఇతర నాయకులు ఆరోపణ చేశారు. పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని నిర్మాణానికి ₹1 కూడా ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం, అదే ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న సర్కార్ అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి ఫైర్. ఆర్యవైశ్యుల చందాలతో పొట్టి శ్రీరాముల విగ్రహం పెట్టారని కూడా ఆయన చెబుతున్నారు. అమరజీవి అందరివాడు అని చెప్పి చంద్రబాబు గారు అన్నారు. నిజమే, మంచిదే. దీంట్లోనే ప్రజల డబ్బుతో అమరావతిని కట్టడం లేదని మళ్ళీ ఒక సంచలనమైనటువంటి విషయం చెప్పారు. మరి అది నిజమా కాదా ఏమిటనేది చూడాలి. అమరజీవి జలధార పేరు పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వెంకటరెడ్డి గారు చెప్పండి ఈ 2 అంశాలు. ఒకటి హిందుత్వానికి ప్రమాదకరం అని అంటాం, అట్లాగే అందరి వాడిని మళ్ళీ ఆయనే ప్రకటించడం చంద్రబాబు గారు. ఇంకోవైపు ఎన్టీఆర్ విగ్రహానికి ఏమో ప్రభుత్వ డబ్బులు, అమరజీవి శ్రీరాములు గారి డబ్బుకి వేరే సంఘాలు, వైశ్య సంఘాలు ఇంకెవరెవరో డబ్బులు ఇస్తున్నారని చెప్పి వార్త. ఎంతవరకు కరెక్ట్ ఏంటి? ఇప్పుడు ఒకటి, అది ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెట్టినటువంటి విగ్రహం. అది ప్రభుత్వం దానికి ₹1 కూడా ఇవ్వలేదా అసలు? కంప్లీట్ ఇచ్చిందేమో, ప్రైవేట్కి సంబంధించినటువంటి కార్యక్రమం. 2 తప్పులేదు. ఎందుకంటే ఖచ్చితంగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టచ్చు, మనం దాన్ని ఘనంగా ఆయనకు మన నివాళులు అర్పించాలి. మరి అదే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా కూడా చూడాలి కదా. ఇదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులపై దాడులు చూసుకుంటే, మొన్న పొదిల్లో అవినాష్ అనేటటువంటి ఆర్యవైశ్య యువకుడిని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. దారుణంగా, అత్యంత దారుణంగా కొట్టారు, అత్యంత దారుణంగా. మరి ఆ ఎస్ఐ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా? మీరు ఆ ఎస్ఐని అసలు మీరు సస్పెండ్ చేసి పడేయాలి కదా. ఎందుకు చర్యలు తీసుకోవాలి? 2, మన పిడుగురాల్లో జ్యోతి అనేటటువంటి ఒక మహిళని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆమె చేత బలవంతంగా సంతకాలు తీసుకొని ఏదైతే ఆమెను బండబూతులు తిట్టారు ఎస్ఐ, ఆర్యవైశ్య మహిళని. ఇంకో చోట చూస్తే ప్రకాశం జిల్లా దొనకొండ మండలం గంగదేవపల్లికి చెందినటువంటి రేషన్ డీలర్ సత్యనారాయణపై దాడి చేసి కిడ్నాప్కి ఎత్తించారు. ఇవన్నీ మన తెలుగుదేశం రెడ్ బుక్ రాజ్యాంగంలో జరిగినాయి. ఇట్లాంటి కోకొల్లలు ఆర్యవైశ్యుల మీద మరి ఎందుకు చర్యలు తీసుకోవాలా? మరి నిజంగా ఆర్యవైశ్యుల మీద అంత ప్రేమ ఉండి, పొట్టి శ్రీరాముల గారి మీద అంత ప్రేమ ఉంటే, మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్లకి రోజు తగలేస్తూ ఉంటారు కదా. ఆయన ఇంటి మరమ్మతులకు అని చెప్పి, లేదా కరకట్లో ఇంటికి వెళ్ళే దారిలో డిజైనింగ్ లైట్లకి అని చెప్పి కోట్లాది రూపాయలు తగలేస్తారు కదా. నన్ను పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి మరి డబ్బులు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? రెండోది, పొట్టి శ్రీరాములు గారికి నిజంగా వీళ్ళు నిజమైన నివాళులు అర్పించే వాళ్ళు అయితే ఆయన నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు గుర్తురాలా? రాజశేఖర రెడ్డి గారు పెట్టానని చెప్తున్నారుగా. అది చెప్పట్లా, పక్కనాలో ఇవన్నీ మన క్రెడిట్ దొబ్బేస్తే అట్లా. 2008 జూలై 4 అప్పుడు జూన్ 4 డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చారు దాన్ని. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 2 సార్లు చేశాడుగా, మరి ముఖ్యమంత్రి ఎందుకు గుర్తురాలా? రెండో అంశం, ఆయన ఈరోజు మతాల గురించి మాట్లాడితే అట్లా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి మనం విన్నాం. హిందువుగా పుట్టాను, వెంకటేశ్వర స్వామి నా ఇష్ట దైవం, నీ ఇష్ట దైవం యేసు ప్రభు. నువ్వు గెలిస్తే ఎక్కడికి పోతావు? జెరూసలేం వెళ్తావు. మరి ఇప్పుడు అన్ని మతాలను గౌరవించాడు, అయితే నువ్వు గెలిస్తే జెరూసలేం వెళ్తావు, నీ మతం క్రిస్టియన్ అని చెప్పి మాట్లాడతాం ఏంటిది? అంటే క్రిస్టియన్ మతాన్ని అవమానించడమే కదా. అన్ని మతాలని గౌరవిస్తా, గౌరవించాడు సార్. నువ్వు ఏ మతాన్ని గౌరవించవు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, హిందూ మతాన్ని అత్యంత ఏదైతే హేటెడ్ గా చూసేది నువ్వే. ఎందుకంటే ముఖ్యమంత్రి విశ్వ హిందూ పరిషత్ డైరెక్ట్ గా వాళ్ళు అటాక్ చేస్తున్నారు కదా. దేవాలయ భూములు వ్యవహారం వీటన్నిటిలో చంద్రబాబు సర్కార్ చేస్తున్నారు. ఈ రోజే కదా సార్, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదావర్తి భూములు మీకు గుర్తు ఉండి ఉంటుంది. సదావర్తి భూముల్ని ఏదైతే అపరంగా కొట్టేయాలనేటటువంటి కార్యక్రమం చేశారు ప్రభుత్వానికి సంబంధించి. సో ఈ 42 గుళ్ళను కూల్చి తీసుకెళ్ళి బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? విశ్వ హిందూ పరిషత్ ఎందుకు ఇప్పుడు వాళ్ళ గట్టిగా మాట్లాడింది అనేది నాకు. ఇంకా విశ్వ హిందూ పరిషత్ ఇంకా గట్టిగా మాట్లాడాలి సార్. అసలు గొడ్డుకోవు పందికోవు అన్నప్పుడే అసలు నువ్వు ఎట్టమని ముఖ్యమంత్రి అయ్యా ఎలా మాట్లాడతావు? 140 కోట్ల హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నావు, దేవుడు ప్రతిష్టను దెబ్బతీస్తున్నావు. ఏం సుప్రీంకోర్టు కడిగి పారేసినట్టు విశ్వ హిందూ పరిషత్ కడిగి పారేయాలి ఆ రోజు. మళ్ళీ తర్వాత బాత్రూమ్లో యాసిడ్ అన్నాడు.
అంటే మేమందరం బాత్రూమ్ యాసిడ్లో లడ్డూలు తిన్నారా? ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు ఏది సార్ గొడ్డుకో లడ్డు తిన్నారా? పందికో లడ్డు తిన్నారా? అందరు ఖండించాలి సార్, ఒక్కళ్ళు కాదు. తెలుస్తుంది కదా, ఒకవేళ ఏం తేడా ఉంటే అంత అసహ్యంగా సార్ కల్తీ పాలు తాగి మన 16 మంది చనిపోయారు సార్. ఫస్ట్ రోజు 6, ఇప్పుడు 16 మంది. నీళ్లు తాగి కలుషిత నీరు తాగి డయేరియా వచ్చింది. మరి కలుషిత లడ్డు నిజంగా ఉంటే కల్తీ లడ్డు అయితే మరి గవర్నర్లు, సైంటిస్టులు, రోజుకి ప్రవచనకర్తలు రోజుకి 3 నుంచి 4 లక్షల లడ్లు కొనుగోలు చేస్తారు భక్తులు. సో దాంట్లో ఒక్కొక్క లడ్డు 2-3 తిన్నా 10 లక్షల మంది మినిమం రోజుకి తిరుపతి లడ్డు తింటారు. మరి ఒక రోజు కూడా ఏం కాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధం ఆడి రాజకీయ కుట్రలో భాగంగా జగన్ 2024 మధ్యాహ్నంట అసలు మామూలుగా కల్తీ జరిగింది శాంపుల్ తీసిందేమో ఈ టైంలో. లోడ్ ఎత్తింది ఎలా హయాంలోనే, లోడ్ దించింది ఎలా హయాంలోనే, మళ్ళీ లోడ్ పక్కకు పంపించి మళ్ళీ తీసుకొని వచ్చి వాడింది ఎలా హయాంలోనే, కల్తీ ఎలా హయాంలో అని తెలిసినాక లోడ్ ఎత్తి రమణ అనేది డైలాగ్ ఉన్నట్టుగా. రైట్, ఓకే. చెప్పండి ఇంద్రనీల్ గారు, ఏంటి సడన్గా విశ్వ హిందూ పరిషత్ వైఖరి మారిందా, లేకపోతే నిజంగానే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ అరాచకాల మీద వాళ్ళు స్పందించారా? బీజేపీ మాట్లాడకపోయినా వీళ్ళు, మరోవైపు ఈయన అందరు వాడిని అన్ని మతాలను గౌరవిస్తానని చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పుడే మన మిత్రుడు ఆయన నువ్వు పైగా కౌన్సిల్లో ఎంత దారుణంగా మాట్లాడారండి, నువ్వు క్రిస్టియన్వి అది. ఇప్పటికన్నా విశ్వ హిందూ పరిషత్తు మేల్కొన్నందుకు కొంత హిందువులు సంతోషించాల్సిన సందర్భంగా భావించాలి. ఎందుకంటే ఈ జీవో పాస్ చేసి దేవాదాయ భూములని, అందులో కూడా ఆ జీవోలో కూడా 33 ఏళ్ళకి ఆ టర్మ్ పెంచడమే కాకుండా లీజ్ టైంని దాంట్లో ఎలా చేశారంటే 20 ఏళ్ళ నుంచి, అంటే ఒక సంస్థ స్థాపించి 20 సంవత్సరాలు దాటితే వాళ్ళకి టెండర్ ప్రాసెస్ లేకుండా అలాట్ చేయడానికి కూడా మినహాయింపులు ఇచ్చారు. సో తమకు కావాల్సిన వాళ్ళకి ఆ టెండర్లు, అనకాపల్లిలో దేవాలయ భూములు 100 ఎకరాలు ఎంతో ప్రైవేట్ కంపెనీలకు అప్పచెబుతున్నారంట. దేవాలయ భూములు నువ్వు ఎట్లా అప్పచెబుతావు? అదే జగన్ గారు చేసి ఉంటే పొరపాటున 1 ఎకరం ఇచ్చినా ఇంకేముంది, హిందూ మతాన్ని కావాలని చేస్తున్నారని ప్రమోట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు 100 ఎకరాలు ఇస్తున్నారట. నేను చూడండి, విశ్వ హిందూ పరిషత్ కూడా మనకి వైజాగ్లో అంత గొడ్డు మాంసం అన్ని 180,000 అన్ని టన్నులు ఆ లెవెల్లో దొరికినప్పుడు ఎందుకు విశ్వ హిందూ పరిషత్ వచ్చి గెరావ్ చేయలేదు? మాట్లాడితే గో సంరక్షణ సమితులు అనుకుంటూ, గో సంరక్షణ అనుకుంటూ మాట్లాడే విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఆ రోజు మాట్లాడాలి. ఇప్పటికి కూడా దేవాలయాల మీద ఒక రకమైన దాడులేవి, వీటిని హిందూ ధర్మం యొక్క మీద జరుగుతున్న దాడులుగానే చూడాలి. అయినా ఇప్పటికన్నా మేల్కొన్నందుకు సంతోషం. విచిత్రమైన టీడీపీకి సంబంధించిన సాధువులతో కొందరితో ఒక రౌండ్ టేబుల్ కూడా పెట్టించి జగన్ గారిని తిట్టించారు కదా. ఇవన్నీ కల్తీ సాములు, కబ్జా సాములు ఉన్నారు దాంట్లో, భూములు కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఇంకొకటి ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మొన్న రీసెంట్గా మీరు అసెంబ్లీ సాక్షిగా కొన్ని అబద్ధాలు చెప్పారు వీళ్ళు. అంటే ఒక ఫోటో పెట్టేసి, అంటే వైవి సుబ్బారెడ్డి గారి వైఫ్ బైబుల్ పట్టుకున్నారు, వీళ్ళ టీటీడీ చైర్మన్ అని మాట్లాడారు. ఆ టోటల్ వీడియో తర్వాత ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూపించడం జరిగింది. అంటే విజయమ్మ గారు వేరే ఏదో అందుకోవాల్సి వచ్చి ఇస్తే పట్టుకున్నారు దాన్ని. అయితే ఈ రోజున బైబుల్ పట్టుకుంటమే తప్పు అనే విధంగా మాట్లాడిన చంద్రబాబు గారు ఇఫ్తార్ విందులో ఏకంగా యాషం వేశారు. గౌరవిద్దాం సార్, నేనేమన్నా అన్ని మతాలను గౌరవించాం, కానీ ఆ మనిషికి అర్హత లేదు అంట. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడి ఎక్కడికి వెళ్తే అక్కడ, అంటే చర్చికి వెళ్తే చర్చిలో మాటలు, మసీదుకి వెళ్తే మసీదు మాటలు, లేదు గుడికి వెళ్తే గుడిలో మాటలు లాగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక సీఎం వ్యవహరించడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు సార్. రైట్.